హమాస్ తరహా దాడే మన ఇండియా మీద ప్లాన్ చేసింది. ఏ విధంగా అంటే డ్రోన్లు ఇప్పుడు తెలుస్తుందండి. డ్రోన్లని రాకెట్ల ద్వారా మార్చడం. ఈ డ్రోన్ల ద్వారా పెద్ద పెద్ద ఆర్మీ హెడ్ క్వార్టర్స్లని, తర్వాత పెద్ద పెద్ద నాయకుల్ని, మోడీ లాంటి నాయకుల్ని అటాక్ చేయడం. తర్వాత రెసిన్ అని కెమికల్స్, బయో వెపన్స్ లాంటివి తయారు చేసి పెద్ద పెద్ద టెంపుల్స్ అని, స్కూల్స్ అని, పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న నీటిపారుదలలోకి డ్రింకింగ్ వాటర్లో కలిపి మాసివ్, అంటే చాలా హ్యూజ్ డెత్, అంటే లక్షలాది మంది చనిపోయేటట్టు ప్లాన్ చేశారన్నమాట. ఎందుకంటే ఇండియా లొంగాలి అంటే ఇండియాలో లక్షలాది మంది చనిపోవాలి అని ఒక పెద్ద ప్లాన్ చేశారు. అంటే హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిన దాడి కంటే చాలా పెద్ద ప్లాన్గా ఇక్కడ ఒక పెద్ద ప్లాన్ చేస్తే దాన్ని అదృష్టవశాత్తు మనం తప్పించాం. ఎందుకు? తర్వాత ఇంకొకటి ఒళ్ళు గొగురు పొడిచే విషయం, ఎందుకు ఇండియా అలర్ట్గా ఉండాలని చెప్పడానికి ఏంటంటే, ఇక్కడ ఉపయోగపడి ఎవరు టెర్రరిస్టులుగా పనిచేశారంటే పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ దాటి రాలేదు. వీళ్ళే ఇండియాలో స్లీపర్ సెల్స్ అని తయారు చేసింది పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా. ఇది 1977లో జియా ఉల్ హక్ చెప్తాడండి. అప్పట్లో ఆర్మీ చీఫ్గా ఉండి పాకిస్తాన్ ఆర్మీ జనరల్గా తయారై పాకిస్తాన్ డిక్టేటర్గా తయారైన జియా ఉల్ హక్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. వి విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్. మేము స్లీపర్ సెల్స్ని పెట్టాం ఇండియా అంతా అనుకుంటూ మాట్లాడతాడు అనమాట. ఇప్పుడు ఆ స్లీపర్ సెల్ ఎలా ఉన్నాయంటే, ఏదో స్లీపర్ సెల్లో టెర్రరిస్టులు కాదండి, వైట్ స్లీపర్ సెల్స్, వైట్ టెర్రర్